కోసం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవిసె గింజలు, మెంతులు, మందారాకులు, అలోవెరా జెల్, కొబ్బరి నూనె. అంతేనండి. ఇదిగోండి అవిసె గింజలను తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. మెంతులు కూడా వేసేసుకోవాలి, మందారాకులు కూడా వేసేసుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టాలి. స్టవ్ పైన పెట్టి ఓన్లీ లో ఫ్లేమ్లోనే వీటిని బాగా మరిగించుకోవాలండి. ఎంతలాగా అంటే బాగా మరిగిపోయి అందులో ఉన్న పోషకాలన్నీ కింద వాటర్లోకి వచ్చేసేయాలండి. వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట. ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా వేడైపోయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఒక స్ట్రైనర్లో తీసుకొని వడగట్టుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత స్ట్రైనర్లో నుంచి కిందకి దిగదనమాట. స్ట్రైనర్లో నుంచి తీసేసిన తర్వాత ఆ పైన వచ్చిన మెంతులు, ఫ్లాక్ సీడ్స్ ఇంక దేనికి వాడకండి. అందులో ఏముండదు, పనిచేయదు కూడాను. దాని తర్వాత ఇలాగా కిందకి దిగిన తర్వాత దీనికి ఫుల్ లెంత్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉందండి. మన ఛానల్కి వెళ్ళి చూడండి. పండు బార్బీ బ్లాగ్స్. సబ్స్క్రైబ్ అండ్ లైక్.